వాడు అపర ధనవంతుడు, వాడికి 3 రకాల ఇన్కమ్. ఇసుకలో ఆదాయం వస్తుంది, మట్టిలో ఆదాయం వస్తుంది, అనేక మంది కార్యకర్తలకి పనిచ్చినట్టు ఉంటుంది. ఇది కాకుండా అవన్నీ కష్టపడతారు కదా, శారీరక శ్రమ. బాబు గారు చెప్పినట్టు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడ్డాడు, ఓ పెగ్గేసుకుంటాడు కదా. ఆ పెగ్గేసుకోవడానికి అక్కడ బార్లు ఉంటాయి కదా, అదేది మినీ బార్లు అని చెప్పబడేటటువంటి, దాన్ని ఏమంటాం, బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాపులో నెత్తిన పెద్ద వైన్ షాప్, ఆ వైన్ షాప్కు పర్మిట్ రూమ్, అది ఆదాయమే కదా. ఇసుక మట్టి ఉన్న ప్రాంతపు ఎమ్మెల్యేకి 4 రకాల ఆదాయం, కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు. నెలకి కనీసం ₹1,00,00,000 మిగిల్చుకోవచ్చు. 12 నెలలకి 12 కోట్లు, 5 ఏళ్లకి చూసుకోండి 60 కోట్లు. ఏది మనమేమి చెయ్యకుండా కమిషన్లు వసూలు చేస్తే, మనమే అమ్మితే ఇసుక, మనమే అమ్మితే ఒక లారీకి 5,000 వేసుకోండి, పోనీ 2,000 వేసుకోండి. రోజుకి ఒక క్వారీలో నుంచి 2,000 లారీలకు తక్కువ వెళ్తాయా? 2,000 లారీలు ఇంటూ ₹2,000 వేసుకుంటే ఎంత మిగులుతుంది? నెలకి ఎంత వస్తుంది? ఏడాదికి ఎంత వస్తుంది? ఇది జరగట్లేదా రాష్ట్రంలో?